भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तब शुभ नामे जाहे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 माइक बंद करो। बच्चा का नाम और तैयार हो सारे करने हम लोग इधर काम అన్న మీరు పట్టుకోండి स्वतंत्र भारत की स्वतंत्र भारत की भारत माता की भारत माता की वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम मातरम। భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఈరోజు ఇక్కడ మదర్సాలో విద్యార్థుల మధ్య పెద్దల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే తరతరాల దాస్య శృంఖలాల నుండి విముక్తి పొందిన ఆగస్టు 15వ తేదీని మనం ప్రతి సంవత్సరం కూడా ఒక పండుగలాగా మన భారతదేశంలో జరుపుకుంటాం. విదేశీ పాలకుల బానిస సంఖ్యల నుండి ఎన్నో లక్షల మంది భారత స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా మనం సాధించుకున్న స్వాతంత్రం. ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవడం మన హక్కు, మన విధి. ఆ స్వాతంత్రాన్ని నిజమైన స్వాతంత్రంగా మనం ఎప్పుడు తీసుకోగలమంటే ఏ రోజైతే మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామో, ఏ రోజైతే రాజ్యాంగం మనకు ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, మన రాజ్యాంగ హక్కుల్ని మనం అందరము కూడా పరిరక్షించుకున్నప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం లభిస్తుంది. పరాయి పాలకుల దాస శృంఖలాల నుండి అయితే విముక్తి పొందగలిగా కానీ ఇప్పటికీ కూడా కొంతమంది అన్యాయం, అక్రమార్కుల ప్రబంధ హస్తాల్లో మన భారత జాతి నలిగిపోతుంది. భారత రాజ్యాంగం రక్షించబడుతుంది. మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, మన స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి. ఏ మానీయుల మహా ఉద్దేశాలతో అయితే మనకి స్వాతంత్రం సిద్ధించిందో ఆ మానీయుల లక్ష్యాల్ని మనం కాపాడుకోవాలి. మనమందరం కూడా కలిసికట్టుగా కుల, మత, భేద, వర్గ వైషమ్యాలు లేకుండా, ప్రాంత భేదాలు లేకుండా మనమందరం కూడా కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా కొనసాగినప్పుడే ఈ భారత స్వాతంత్రం లక్ష్యం సిద్ధించబడుతుంది. కాబట్టి ఈ పవిత్ర దినాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకుని మన భారత స్వాతంత్రాన్ని పరిరక్షించుకోవాలి, మన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. మన రాజ్యాంగం ఏదైతే మనకు సూచిస్తుందో కులరహితంగా, మతరహితంగా, ప్రాంతరహితంగా అందరం కూడా ఐకమత్యంగా ముందుకు సాగి మనం బోలో స్వతంత్ర భారత్ కి జై అంటూ ముందుకు సాగాలి. బోలో స్వతంత్ర భారత్ కి, భారత్ మాతా కి, మేరా భారత్ మహాన్, మేరా భారత్, మేరా భారత్. మాట్లాడాలనుకుంటున్నాను. चलो प्रोग्राम
మదర్స విద్యార్థులకు, బాలులకు, బాలికలకు, మదర్స నిర్వాహకులకు, ఇక్కడికి వచ్చినటువంటి మన వైస్ చైర్మన్ గారు, అట్లనే ప్రిన్సిపల్ గారికి, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 1947వ సంవత్సరంలో దాదాపు ఈ దేశాన్ని 200 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి గావించిన రోజు ఆగస్టు 15 అనేటువంటిది ఇప్పటికీ 78 సంవత్సరాలు అయింది. అందువల్ల మీ అందరికి కూడా ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంది. ఇవాళ స్వాతంత్రం అనేది మనకెవరో ఇచ్చిన భిక్ష కాదు, మనకెవరో ప్రసాదించింది కాదు. అనేక మహత్తరమైన పోరాటాలు, ఎంతో మంది ప్రాణత్యాగాలు, అమరవీరుల యొక్క ప్రాణత్యాగాలతోటి, ఎంతో మంది యోధుల యొక్క అలుసరైనటువంటి మహత్తరమైన పోరాటాల ద్వారా మనం ఈ స్వాతంత్రాన్ని సంపాదించాము. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15న మనం అమరవీరులకు నివాళులర్పిస్తూ అట్లనే ఈ దేశాన్ని మరింత సమున్నతంగా ముందుకు తీసుకెళ్ళడానికి, మరింత అభివృద్ధి పరచడానికి మనం అందరం కూడా ఇవాళ ఆగస్టు 15న ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇది చాలా శుభోదయం, శుభకరమైన రోజు ఇవాళ. అందుకే ఇవాళ ఒక భారతదేశం మొత్తం కూడా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు ఎక్కడ ఉన్నా కూడా ప్రతి పాఠశాలలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మనం ఇవాళ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మన ప్రథమ స్వాతంత్ర పోరాట సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి, మరి మైసూర్ టైగర్ టిప్పు సుల్తాన్ వద్ద నుంచి, మరి అనేక మంది మన రాష్ట్రంలో కూడా అల్లూరి సీతారామరాజు లాంటి యోధులు, మన పల్నాడుకు చెందినటువంటి కనగంటి హనుమంతు లాంటి పుల్లరి పోరాట యోధుడు, వీళ్ళందరి యొక్క ప్రాణత్యాగం మనందరం కూడా ఇవాళ మననం చేసుకుంటున్నాం. సర్దార్ భగత్ సింగ్ లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తి వృద్ధి పడ్డాడు ఈ దేశం కోసం. ఇలాంటి అనేక మంది ప్రాణత్యాగాల వల్ల మరి మన తర్వాత మన భారతరత్న అవార్డు కూడా ఇచ్చారు. అట్లనే అనేక మంది యోధులు ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు లాంటి మహానాయకులు పోరాట ఫలితంగా, వాళ్ళ యొక్క త్యాగ ఫలితంగా మనం ఈ రోజును స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. మన భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు మనమే పరిపాలించుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో మనం రాజ్యాంగాన్ని కూడా రూపొందించుకోవడం జరిగింది. మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ తెలుసు. ఆయన ప్రసాదించినటువంటి రాజ్యాంగం 1950 నుంచి కూడా అమల్లోకి వచ్చింది. ఆ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే కూడా నిర్వహించుకుంటున్నాం. మన రాజ్యాంగం చాలా గొప్పది. ఇక్కడ ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ కులానికి సంబంధించింది కాదు. ఇది అందరి మతాన్ని, అందరి కులాన్ని, అందరి యొక్క జాతుల్ని కూడా సమానత్వంగా, స్త్రీ పురుష భేదం లేనటువంటి ఒక గొప్ప మహత్తరమైన రాజ్యాంగం. మనకు మనమే పరిపాలించుకుంటున్నాం. ఎవరు కూడా మన ఓటు వేసి ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కు ఉంది. అందువల్ల ఓటు హక్కు ద్వారా మనం ఎవరు మనల్ని పరిపాలించాలో కూడా మనం ఎన్నుకునేటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం. మనం చూస్తున్నాం, మన పక్కన దేశాలు సిలోన్ కావచ్చు, బంగ్లాదేశ్, వాళ్ళ అరాచకం రాజ్యం వెళ్తుంది. కానీ ఇండియాలో అలాంటి పరిస్థితులు లేవు. ఆర్థికంగా ఎంతో ముందుకు పోతున్నాం. మరింత ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతోనే మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15వ తారీఖున ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకొని అమరవీరులకు నివాళులు అర్పిస్తూ మనం మన జాతి అభివృద్ధి కోసం అందరం కూడా పాలు పంచుకొని ముందుకు సాగాలనేటువంటి కోరుతూ ఈ అవకాశం हम बहुत शुक्रिया जज़ाकल्लाह अदा करते हैं। उसके बाद हमारे जानी भाई भी जब भी कभी मसला होता है बच्चों का हो, प्रोग्राम का हो, ज़रूर आते हैं, हिम्मत अफजाई करते हैं, साथ देते हैं। हम उनको भी जो है जितना हमसे हुआ उनका भी हम इस्तकबाल पेश करके उनकी भी शानपोशी कर रहे हैं। हमारे सलमान साहब और शहदा भाई दोनों करेंगे। हमारे
वली भाई और नागुल भाई हमारे, उसी तरह सिलार साहब, हाफिज इलियास। हाँ हाथ मिलाओ। తొందరకి